బస్తీ దవాఖానలో రోగులకు వైద్య సదుపాయాలు అరకొరగా నెలకొన్నాయని రాష్ట్ర బెవరేజెస్ శాఖ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు గజ్జల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డులోని సంజీవయ్య నగర్లో బస్తీ దవాఖానను గజ్జల నాగేష్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం అందరికీ ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సంరక్షణ అందించడానికి దాదాపుగా 450 బస్తీ దవాఖానలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను స్థాపించి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమైన మందులు కూడా అందుబాటులో లేవని, రోగ నిర్ధారణ సేవలు రోగులకు అందడం లేదని, తక్షణమే వైద్య సేవలను మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సతీష్, పనస సంతోష్, శ్రీనివాస్ యాదగిరి, సంతోష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు వారి యొక్క పిలుపు మేరకు మరి ఈరోజు బస్తీ దవాఖానాలు అన్నింటినీ కూడా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ బస్తీ దవాఖానాలకు వస్తే నిజంగా చాలా దారుణంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందనో వైద్యం అందించాలి, ప్రజలకు అందరికీ కూడా మంచి వైద్యాన్ని ఇవ్వాలి, ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో సరైన వైద్య సదుపాయాలు లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఎక్కడైతే బస్సులో ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లేక వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకుని అదే బస్సుకి మరి వైద్యాన్ని తీసుకొచ్చి మరి బస్సులో పడిన దవాఖానాన్ని ఏర్పాటు చేసి బస్సు దవాఖానాన్ని ఏర్పాటు చేయడం అనేక మంది పేద ప్రజలు ఉపయోగించుకుంటున్న తరుణం లోపల మరి ఆ రోజు దాదాపు 450 బస్సు దవాఖానాన్ని మేము అందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ బస్సు దవాఖానాలు చూస్తే కనీసం దినాది స్థితిలో ఉన్నాయి. అక్కడ వైద్యము ఎవరికైతే వచ్చిన పేషెంట్లకు వాళ్ళందరినీ చూసి వాళ్ళకు సరైన విధంగా వైద్యం అందించేసి వారికి మందులు ఇస్తామంటే మందుల కొరత ఉంది. మరి తీరా చూస్తే మందులు ఇచ్చే డాక్టర్ అమ్మ, మరి మందులు ఇచ్చే నర్సమ్మకు వారికి వాళ్ళు ఎంత సేవ చేసినా కూడా దాదాపు వారికి 4 నెలల నుండి వాళ్ళకు జీతాలు రాలేక వాళ్ళు ఎంతో ఆందోళనకు గురైపోయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా ఈ రోజులో నడుపుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. వాళ్ళకు ఈ పెరుగుతున్న ఈ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలకు మరి బయట అక్కడ వాళ్ళు రెంట్ హౌస్లలో ఉండటము, వారి సాలరీ మీద డిపెండ్ కావటం, వాళ్ళ ఫ్యామిలీ మీద సాలరీ మీద డిపెండ్ కావటం 4 నెలల నుండి గత ప్రభుత్వం లోపల కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా డాక్టర్లు కానీ స్టాఫ్లు కానీ ఈ బస్సు దవాఖానాలలో వాళ్ళకి జీతాలు ఎప్పుడు ఆపిన దాఖాలే లేవు. కానీ ఈ ప్రభుత్వము మేము మెరుగైన ప్రభుత్వ పరిపాలన చేస్తాం, కేసీఆర్ పాలన కంటే ఇంకా మంచి ఈ యొక్క బస్సు దవాఖానాలకు బాగా మేము మెరుగుపరిచి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు కేసీఆర్ గారు మేము 450 వేస్తే మేము 900 దవాఖానాలు ఓపెన్ చేస్తామని చెప్పేసి మరి ఆ రోజు వాళ్ళు రావడం జరిగింది, చెప్పడం జరిగింది. తీరా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి మా దగ్గర బడ్జెట్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి పేద ప్రజలకి రోజు నడ్డి విరగటం నిజంగా చాలా దారుణంగా ఉంది. దసరా పండుగకు వస్తే మేము ఇస్తాం అని చెప్పేసి గతంలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు డాక్టర్ అమ్మ గారిని స్టాఫ్ని వారిని అడిగితే అమ్మ మాకు సాలరీ అంటే మాకు దసరా పండుగ కన్నా వస్తాయని సాలరీ అనుకున్నాం, దసరా మంచిగా చేసుకుంటే దసరా పోయింది. కనీసం దీపావళి పండుగ నిన్న జరిగిన దీపావళి పండుగలైనా మంచిగా మాకు వెలుగులు నింపుతాయి, మా కుటుంబాల లోపల మంచి వెలుగులతో మంచిగా సంతోషంగా పండుగ జరుపుకుంటామంటే ఈ దీపావళి పండుగ కూడా మాకు సాలరీస్ రాలేవు, జీతాలు రాలేవు. మాకు జీతాలు రాలేవు, కనీసము మాకు ఈ పండుగ సందర్భంగా మాకు ఇంక్రిమెంట్లు పెంచడమో లేకుంటే మాకు పిఆర్సీ ఇవ్వటమో అని చెప్పారు, ఏది లేదు. నిజంగా చాలా బాధపడుతున్నారు స్టాఫ్ అంతా కూడా. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రజల లోపల మీరు ఏదైతే చెప్పి వచ్చిర్రో, ప్రజలకు ఏదైతే మీరు వాగ్దానం చేసిర్రో, ప్రభుత్వం లోపల ప్రతి ఒక్క ఉద్యోగస్తులను మేము అందరినీ గుండెలో అతుక్కొని పెంచుకొని వాళ్ళకి మేము అన్ని రకాలుగా చూసుకుంటాం, అతుక్కుంటాం, వాళ్ళకి అన్ని రకాలు చూసుకుంటాం అన్నాం. ఇక్కడ చూస్తే డాక్టర్లకు లేవు, స్టాఫ్ నర్సులకు, ఆశా వర్కర్లకు కూడా పరిస్థితి తీరాలి. నిన్న కాక మొన్న ఆశా వర్కర్లు ధర్నాలు చేసుకుని వాళ్ళ సర్వీస్ వాళ్ళు తెచ్చుకో పరిస్థితి ఏర్పడ్డది. ఈ విధంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన బస్సు దవాఖానాలకు సుస్థి అయిపోయింది. ఆ సుస్థిని విడదీసేసి ఆ వచ్చిన పేషెంట్ల సుస్థిని వదలటానికే బస్సు దవాఖానాలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చి బస్సు దవాఖానాలకు సుస్థి పాలు చేయడం జరిగింది. తొందరగా ఆ విరుగుడు చేసి వాళ్ళకు చేస్తున్న ఎంప్లాయీస్ కు సాలరీ ఇచ్చి
ఇక్కడ వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి సరైన మందులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు, మేము స్టాఫ్ అక్కడ నర్సులు వాళ్ళందరినీ కూడా అడుగుతూ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. ఎప్పుడో మేము చేస్తాం అన్నారు. దాదాపు ఇక్కడ ఏది అలాంటి వసతులు లేకుండా మరి ఈ విధంగా దానిగా ఇక్కడ సంజయ్ వార్డ్ 5 లో కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా వచ్చి రావడం జరిగింది. మరి ఇక్కడ చెప్పడం జరిగింది. తప్పకుండా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి, అదేవిధంగా మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న బస్తీ దవాఖాన యొక్క స్థితిగతులని, ఇక్కడ ఉన్న బస్తీ దవాఖాన స్థితులను అన్నింటినీ కూడా తప్పకుండా మా నాయకులకు తెలియజేసి, తప్పకుండా మేము ఇక్కడ వాళ్ళు అడిగారు, సార్ మీరు ఎవరు పట్టించుకునేటో లేరు, మీరైనా కనీసం చెప్పండి ప్రభుత్వానికి, మాకు మా సాలరీస్ తొందరగా రిలీజ్ చేయమని చెప్పండి, మా పియాసి ఇవ్వండి అని చెప్పండి, మాకు ఇంక్రిమెంట్ ఇవ్వండి, కనీసం పండుగకు ఇంక్రిమెంట్ పండుగ లేదు పబ్బం లేకుండా అయిపోయింది. మేము పనిచేస్తున్నాం కానీ వీళ్ళు పనికి తగ్గట్టు మాకు కరెక్ట్ గా వాళ్ళు గుర్తించలేరని చెప్పేసి వాళ్ళు వాపోవటం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం జరగాలి. ప్రభుత్వం తప్పకుండా తొందరగా తగిన చర్యలు తీసుకొని ఈ బస్తీ దవాఖానాలను ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగిన విధంగా ఇంకా పెద్ద ఎత్తున పెంచుకొని ఈ బస్తీ దవాఖానాన్ని తప్పకుండా మెరుగుపరచవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.